వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 2024 కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. 2023 ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నాం. భారత్కు ఈ ఏడాది ఎన్నో తీపి మరికొన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. రాజకీయాల్లో కీలక మలుపులు, ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తతలు, ప్రమాద దుర్ఘటనలతో విషాదాలు, వీటితో పాటు సంతోషాన్నిచ్చే సంఘటనలు, దేశ ప్రతిష్టను పెంచిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది చోటు చేసుకున్న కీలక పరిణామాలేంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. 2023కి గుడ్ బై చెబుతున్నాం. 2024కు వెల్కమ్ పలుకుతున్నాం. అయితే ఈ ఏడాది ఎలా జరిగిందన్న రివైండ్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎన్నో ఆసక్తికరమైన అంశాలకు 2023 ఏడాది సాక్ష్యంగా నిలుస్తోంది. 2023 జనవరి నెలలో కుస్తీ యోధులు రోడ్డెక్కాల్సి వచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ పోగట్ సహా పలువురు రెజ్లర్లు ఈ నెలలో దేశ రాజధాని ఢిల్లీలో చేసిన ఆందోళనలు ఒక్కసారిగా అందరి దృష్టిని అటువైపు మళ్లేలా చేశాయి. ఈ నిరసనలతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ WFI పై నిరవధికంగా సస్పెన్షన్ విధించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం WFI ప్యానెల్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించింది. ఈ ఒక్క దశలో తమ పథకాలను గంగా నదిలో కలిపేందుకు రెజ్లర్లు సిద్ధమయ్యారు. మరికొందరు ఆట నుంచి వీడ్కోలు పలుకుతున్నామని ప్రకటించగా ఇంకొందరు అవార్డులు వెనక్కిచ్చారు. కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర జనవరి 30న కశ్మీర్లో ముగిసింది. శ్రీనగర్లో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించింది. శ్రీనగర్ లాల్ చౌక్లో జాతీయ జెండాను ఆవిష్కరించి యాత్రను ముగించారు రాహుల్ గాంధీ. 145 రోజులు, 4080 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర సాగింది. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారు. సామాన్యులు, నిరుద్యోగులు, రైతులు, వ్యాపారులు, మేధావులు ఇలా అన్ని వర్గాల ప్రజల్ని కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారు. జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చింత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర సాగింది. నందమూరి తారకరత్న మరణం, చంద్రబాబు అరెస్ట్ మినహా మిగతా రోజుల్లో విరామం లేకుండా లోకేష్ పాదయాత్ర చేపట్టారు. 2023 ఫిబ్రవరి ఈ నెలలో కూడా కొన్ని కీలకమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ వార్తల్లోకెక్కి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ తర్వాత అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను కస్టడీలోకి తీసుకుంది. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు 2 సార్లు సమన్లు జారీ చేసింది ఈడీ. 2021లో ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించిన ఒక పాలసీని ప్రవేశపెట్టింది. అందులో అవకతవకలు ఉన్నాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇచ్చిన ఫిర్యాదుతో సిబిఐ, ఈడీ రంగంలోకి దిగాయి. అప్పట్నుంచి ఈ కేసుకు సంబంధం ఉన్న వారిని విచారణ జరపడం, అరెస్ట్ చేయడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారం తెచ్చిపెట్టిన వాటిలో ఈ ఏడాది మొదట్లో చేసిన పాదయాత్ర కీలకమైంది. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పేరుతో పాదయాత్ర ఫిబ్రవరి 6న ప్రారంభమైంది. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద పూజలు చేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి.
ఇది తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి బాగా ఉపయోగపడింది. ఏపీ గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఫిబ్రవరి 12న ఆయన గవర్నర్ బాధ్యతల్ని అందుకున్నారు. అంతకుముందు ఏపీ గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. ఆయన్ను ఛత్తీస్గఢ్కు బదిలీ చేయడంతో నజీర్ ఆ బాధ్యతల్ని తీసుకున్నారు. తెలుగు జాతి గర్వించదగిన సినిమాలు తీసిన కళా తపస్వి కె విశ్వనాథ్ కన్నుమూత టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 93 వయసులో అనారోగ్యంతో ఆయన ఫిబ్రవరి 3న కన్నుమూశారు. 1966లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విశ్వనాథ్ సిరిసిరి మువ్వ, సాగర సంగమం, శంకరాభరణం, స్వాతి కిరణం, సప్తపది, ఆపద్ బాంధవుడు వంటి ఎన్నో ఆణిముత్యాలను అందించారు. మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్కు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మార్చి 24న లోక్సభ సచివాలయం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. న్యాయ పోరాటం అనంతరం దిగువ స్థాయి కోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుమారు 5 నెలల తర్వాత రాహుల్ పార్లమెంటులో తిరిగి అడుగుపెట్టారు. మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు నాగాలాండ్, మేఘాలయలోనూ సంకీర్ణ సర్కారులో భాగస్వామ్యమైంది బీజేపీ. ప్రస్తుతం సొంతంగా 12 రాష్ట్రాల్లో, కూటమి భాగస్వామిగా 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అధికారం చెలాయిస్తోంది కమలం పార్టీ. తెలంగాణలో సీఎల్పీ నేతగా ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రారంభించారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ ఈ యాత్రను ప్రారంభించారు. 108 రోజులు 1350 కిలోమీటర్ల పాదయాత్ర ఖమ్మం జిల్లాలో ముగిసింది. భారతీయ సినీ చరిత్రలో మార్చి 13 ఒక మరపురాని ఘట్టం. ఇండియన్ సినిమాకి ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి RRR సినిమా సాకారం చేసింది. RRR మూవీలో నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. లాస్ ఏంజల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఇందుకు వేదికైంది. దీంతో భారత సినీ పరిశ్రమ సగర్వంగా ప్రపంచం ముందు నిలబడింది. ఏపీలో పవన్ సమరశంఖం పూరించి వారాహి యాత్ర చేపట్టడం రాజకీయాల్లో వేడి పుట్టించిన అంశం. దేశవ్యాప్తంగా చూస్తే చైనాను జనాభా పరంగా మన దేశం బీట్ చేసింది ఈ ఏడాది. మణిపూర్ అల్లర్లు, ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ దారుణ హత్య ఉలికిపాటుకు గురిచేసింది. దేశానికి కొత్త పార్లమెంటు భవనం అందుబాటులోకి రాగా 2000 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది వెనక్కి తీసేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. అప్పటి వరకు నెంబర్ 1గా ఉన్న చైనాను దాటేసి 142,86,00,000 జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. చైనా 2వ స్థానంలో నిలిచింది. 1950 నుంచి ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల్ని ప్రచురిస్తోంది. అప్పటి నుంచి అగ్రస్థానంలో ఉన్న చైనాను మన దేశం వెనక్కి నెట్టింది. ఏప్రిల్ నెలలో ఉత్తరప్రదేశ్తో పాటు దేశం ఉలిక్కిపడింది. యూపీ గ్యాంగ్స్టర్ రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ అతని సోదరుడిని కాల్చి చంపారు. ప్రయాగ్రాజ్లో వైద్యం కోసం తీసుకెళ్తూ ఉండగా ఝాన్సీలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. జాతుల మధ్య వైరంతో మే నెలలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
మైతేయీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో అల్లర్లు చెలరేగాయి. వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని ఆదివాసీ తెగలు డిమాండ్ చేశాయి. ఇది కాస్త తీవ్ర ఘర్షణలకు దారితీయడంతో ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగించిన ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. భారత్కు కొత్త పార్లమెంటు భవనం మే 28న అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ద్రవిడ సంప్రదాయానికి గుర్తుగా ఉన్న సెంగోల్ను స్పీకర్ కుర్చీ ప్రక్కన ప్రతిష్ఠాపన చేశారు. ఈ ఏడాది మే 19న 2000 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2000 నోటు చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో అన్ని నోట్లు బ్యాంకులకు చేరాయి. ఈ నోట్లను తిరిగి ఇవ్వడానికి లేదా మార్చుకోవడానికి దాదాపు 4 నెలల సమయం ఇచ్చారు. ఒడిశాలోని బాలేశ్వర్లో జూన్ 2 రాత్రి కోరమండల్ ఎక్స్ప్రెస్, ఓ గూడ్స్ రైల్, యశ్వంతపూర్ హౌడా ఎక్స్ప్రెస్ రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా పెను విషాదం నింపింది. ఈ ఘటనలో 296 మంది మృతి చెందారు. సుమారు 1200 మంది గాయపడ్డారు. బోగీలు ఒకదానిపై ఒకటి దూసుకెళ్లడం, వాటి మధ్య ఛిద్రమైన శరీరాలు, క్షతగాత్రుల ఆహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. 2024 ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర పేరుతో ఏడాది ముందు నుంచే ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. జూన్ 14న పవన్ యాత్ర ప్రారంభం కాగా ఇప్పటి వరకు 4 విడతల్లో ఈ యాత్ర చేపట్టారు. మొదటి విడత వారాహి యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సాగింది. రెండో విడత ఏలూరు జిల్లాలో, మూడో విడత పశ్చిమ గోదావరి జిల్లాలో, 4గో విడత కృష్ణా జిల్లాలో సాగింది. చందమామ భారత్కు అందిన రోజు, చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగులు వేసిన రోజులు, రాజకీయాల్లో ఇండియా పేరుతో కొత్త కూటమి పురుడు పోసుకున్న సమయం, G20 సదస్సులో ప్రపంచం శభాష్ అన్న క్షణాలు, నారీ శక్తినికి వందనమంటూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భం, ఇవన్నీ ఈ ఏడాదిలో జరిగిన మరపురాని సంఘటనలే. జూలై 14న దేశం చంద్రుడి వైపు చూసిన నెల. చంద్రయాన్ 3ని ఇస్రో ప్రయోగించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలం పైన విక్రమ్ ల్యాండర్ ను దింపడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టింది ఇస్రో. జూలై నెలలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కశ్మీర్ సహా పలు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడాయి. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలతో హిమాచల్ కకావికలమైంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా 12,000 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని ఢిల్లీ 3 రోజుల పాటు వరద ముంపులో చిక్కుకుంది. జూలై 18న భారత రాజకీయాల్లో మరో కొత్త కూటమి ఆవిర్భవించింది. ప్రధాని మోదీని గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా 28 ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. ఈ కూటమికి ఇండియా అనే నామకరణం చేశారు. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్. దేశమే కాదు, ప్రపంచం మొత్తం చంద్రుడి వైపు చూసిన రోజు ఆగస్టు 23. అనుకున్నట్లే ఆ రోజున జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత్ కన్న కలల్ని నిజం చేస్తూ చంద్రయాన్ 3 సురక్షితంగా చంద్రునిపై దిగింది. దీంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అమెరికా, రష్యా, చైనాలకు సైతం అందని దక్షిణ ధ్రువంపై కాలు మోపి విజయ గీతిక వినిపించింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్లు 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి.
చంద్రయాన్-3 ఇచ్చిన ఉత్సాహంతో సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు ఇస్రో సెప్టెంబర్ 2న ఆదిత్య L1ను ప్రయోగించింది. సెప్టెంబర్ నెల 9, 10 తేదీల్లో 2 రోజుల పాటు భారత్ అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ నినాదంతో సభ్య దేశాలతో పాటు పలు మిత్ర దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఢిల్లీ డిక్లరేషన్ పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడాన్ని భారీ విజయంగా చెప్పొచ్చు. G20 నిర్వహణపై అమెరికా సహా ప్రపంచ దేశాల నుంచి భారత్కు ప్రశంసలు దక్కాయి. ఐరోపాను అనుసంధానం చేసే ప్రతిష్టాత్మక భారత్ పశ్చిమాసియా, తూర్పు ఐరోపా ఆర్థిక నడవా విషయంలో ఈ సదస్సులో అవగాహన ఒప్పందం కుదరడం కీలక పరిణామం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 9న ఈ రోజే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆరోపణల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజుల తర్వాత అక్టోబర్ 31న ఆయన విడుదలయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 నారీ శక్తి వందన్ అధినియంగా ప్రసిద్ధి చెందింది. దీనిని 19 సెప్టెంబర్ 2023న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్సభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఈ చట్టం నేరుగా ఎన్నికైన లోక్సభ, రాష్ట్ర శాసనసభలో 33% సీట్లను మహిళలకు కేటాయించాలని కోరింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరడం, ఉత్తరాఖండ్లో సొరంగం కూలిన ప్రమాదంలో ట్విస్ట్, ఆర్టికల్ 370 రద్దు, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు, విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డ్, ఇలా ఈ ఏడాదిలో చాలా సంఘటనలే గుర్తుండిపోయాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుతో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచ సినిమాకి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా వైడ్ గా తెలియజేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 69వ అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అక్టోబర్ 17న రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకున్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు ప్రత్యేక వివాహాల చట్టం కింద చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిరాకరించింది. అలాంటిది చేయాలంటే దానికి తగ్గట్టు చట్టాన్ని మార్చే పరిధి పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో సొరంగం పాక్షికంగా కుప్పకూలడంతో నవంబర్ 12న 41 మంది కూలీలు చిక్కుకుపోయిన ఘటన దేశవ్యాప్తంగా కలవరానికి గురిచేసింది. సహాయక చర్యలకు అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలను దాటి 17 రోజుల పాటు విరామం ఎరుగక శ్రమపడ్డ సహాయక బలగాల కష్టానికి ఫలితం దక్కింది. చివరకు ర్యాట్ హోల్ మైనర్ల పనితనంతో ఆ కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఏడాది నవంబర్ నెల భారత క్రికెట్ అభిమానులకు అంతులేని నిరాశను మిగిల్చింది. వన్డే ప్రపంచ కప్ లో ప్రారంభం నుంచి పరుగుల వరద పారించి వికెట్ల వేటలో దూసుకుపోయి ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టి జైత్ర యాత్రను కొనసాగించింది రోహిత్ సేన. కానీ ఆఖరి మెట్టుపై భంగపడింది. ఫైనల్లో పరాజయం పాలై ఆస్ట్రేలియాకు 6వ ప్రపంచ కప్ సమర్పించుకుంది. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత భారత్కు కప్పు అందించాలనుకున్న రోహిత్ స్వప్నం చెదిరిపోయింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడింది ఈ డిసెంబర్లోనే. నవంబర్లో జరిగిన ఎన్నికల తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడ్డాయి. ఆ తర్వాత మిజోరం ఫలితాలు వెలువడ్డాయి. కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. తెలంగాణలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు చరమగీతం పాడుతూ దశాబ్దం తర్వాత కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కమలం వికసించింది. మిజోరంలో జోరం పీపుల్స్ ఫ్రంట్ అధికారం దక్కించుకుంది. డిసెంబర్ 7న తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, ఇతర 10 మంది మంత్రులు ప్రమాణం చేశారు. సీఎం బాధ్యతలు చేపట్టిన రోజునే ఎల్బీ స్టేడియంలో 6 గ్యారెంటీలపై తొలి సంతకం చేశారు రేవంత్ రెడ్డి.
డిసెంబర్ 11న ఆర్టికల్ 370 రద్దుపై కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 370 రద్దు సరైనదే అని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి లేదన్న సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల మాదిరిగానే జమ్మూ కశ్మీర్కు హక్కులు ఉంటాయని తెలిపింది. త్వరలోనే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని కూడా సూచించింది. డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి జరిగి 22 అయిన రోజునే కొత్త పార్లమెంటు భవనంలో పొగబాంబు దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై ఉభయ సభలు అట్టుడికాయి. నిబంధనలు అతిక్రమించారన్న కారణంతో లోక్సభలో 149 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. అలాగే ఈ సెషన్స్ లోనే బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలకు చెల్లు చీటీ ఇచ్చింది పార్లమెంట్. 3 భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు పురుడు పోసుకున్నాయి. 3 నూతన క్రిమినల్ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. తమిళనాడులో భారీ వర్షాలు అతలాకుతలం చేసింది ఈ ఏడాది చివర్లోనే. తిరునల్వెల్లి, కన్యాకుమారి, తూత్తుకుడి ఇలా పలు జిల్లాలు నీట మునిగాయి. ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 7 క్యాలెండర్ సంవత్సరాల్లో 2000కు పైగా పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించారు. అధికారికంగా 1877 నుంచి క్రికెట్ గణాంకాలను లెక్కలోకి తీసుకుంటే మరే ఇతర బ్యాటర్ ఈ ఘనత సాధించలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టే ఈ సంవత్సరం భారత్ ఆడిన చివరి మ్యాచ్ కావడం విశేషం. గడిచిన ఏడాది కాలాన్ని ఓసారి తిరిగి చూస్తే ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. వీటితో పాటు పలు ప్రాంతాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు బీటలు వారటం వంటి పరిణామాలకు 2023 సాక్ష్యంగా నిలిచింది. చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఉష్ణమండల తుఫాను ఫ్రెడ్డీ 2023లో సంభవించింది. ఫిబ్రవరి 5న ఇది మలావి, మొజాంబిక్, నైరుతి ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో 1400కి పైగా ప్రజలను బలిగొంది. ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవించాయి. ఫిబ్రవరి 6న 7.8 తీవ్రతతో సంభవించిన మొదటి ప్రకంపన తరువాత అనేక బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భారీ భూకంపం కారణంగా టర్కీలో 59,000 మంది, సిరియాలో 8,000 మంది మరణించారు. అట్లాంటిక్ మహాసముద్రంలో సుమారు 12,000 అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతమైంది. జూన్ 18న నీటి ఒత్తిడికి టైటాన్ పేలిపోవడంతో ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ సహా అందులో వెళ్లిన 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పలు పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఉక్రెయిన్పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం జూలై 9తో 500 రోజులు పూర్తి చేసుకుంది. రెండో ఏడాది కొనసాగింది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 10,000 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్లు అంచనా. బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ గత సంవత్సరం ట్విట్టర్ను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం జూలైలో ఆయన ట్విట్టర్ పేరును ఎక్స్గా మార్చారు. ట్విట్టర్ లోగోను కూడా మార్చారు. పాకిస్తాన్ రాజకీయాల్లో 2022తో పాటు 2023లోనూ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు ఏడాది అవిశ్వాస తీర్మానంతో ప్రధానమంత్రి పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ ఈ ఏడాది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తోషాఖానా అవినీతి కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన ఇస్లామాబాద్లోని సెషన్స్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై అనూహ్య దాడికి దిగి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్లో 1,200 మంది మరణించారు. హమాస్ దాదాపు 240 మంది బందీలుగా పట్టుకుంది. దీంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 18,000 మందికి పైగా ప్రజలు మరణించారు. అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 4,000 మందికి పైగా ప్రజలు మరణించారు. 9,000 మందికి పైగా జనం గాయపడ్డారు.
13,000కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి నియంత్రణ కోసం mRNA వ్యాక్సిన్ల అభివృద్ధికి తమ పరిశోధనల ద్వారా తోడ్పాటునందించిన 2 శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. అక్టోబర్లో హంగేరీకి చెందిన కాటలిన్ కరికో, అమెరికన్ డ్రూ వీజ్మన్ కు ఈ ఏడాది వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ ను స్వీడన్లోని నోబెల్ కమిటీ ప్రకటించింది. న్యూక్లియోసైడ్ బేస్ మోడిఫికేషన్స్ లో వీరిద్దరూ చేసిన నూతన ఆవిష్కరణలు mRNA టీకాల అభివృద్ధికి దోహదపడ్డాయి. మొత్తానికి కొన్ని తీపి గుర్తులు, మరికొన్ని చేదు జ్ఞాపకాలు, గర్వించిన క్షణాలు, గగురు పొడిచిన సందర్భాలతో 2023 ఏడాదికి సెండ్ ఆఫ్ ఇస్తూ 2024కు వెల్కమ్ చెప్పబోతున్నాం. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఎన్నో మధుర స్మృతులు ఉండాలని కోరుకుందాం.